పెన్షన్ అనేది అప్పుడు కాకా వెంకటస్వామి గారు లేబర్ మంత్రి ఉన్నప్పుడు లాంచ్ చేసినారు. కానీ 30 సంవత్సరాల తర్వాత కూడా అదే పెన్షన్ అదే 500 రూపాయలు వస్తున్నాయి. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి పదే పదే అందరు నన్ను ప్రశ్నించినారు. నేను ఈ సమస్య మీద ఖచ్చితంగా పరిష్కారం కావాలని చెప్పి పార్లమెంట్ లా అప్పుడు కిషన్ రెడ్డి గారు వారి మాట్లాడుతుంటే క్వశ్చన్ అవర్ లా వారి ఎదుటనే నేను సప్లిమెంటరీ క్వశ్చన్ ఇచ్చి మా కార్మికుడి కోసం ఏం చేస్తున్నారు, మీరు తెలంగాణ కోసం ఏం చేస్తున్నారు, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ రోజు మీరు మంత్రి అయ్యి పార్లమెంట్ లో కూర్చున్నారు. కార్మికుడు ప్రత్యేకంగా సింగరేణి కార్మికుడు తెలంగాణ ఉద్యమంలో చాలా పెద్ద పాత్ర పోషించిన మా సింగరేణి కార్మికుల కోసం మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి వారిని ప్రశ్నిస్తే వారి దగ్గర సమాధానం లేదు. ఈ రోజు పదే పదే ఆ అంశం మీద పోరాటం చేస్తున్నాము. ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకునేటట్టు నేను పనిచేస్తా అని చెప్పి మళ్ళొకసారి సభాముఖంగా మీకు మాటిస్తున్నాను. కిషన్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నా, ఒక ఛాలెంజ్ విసురుతున్నా. నిజంగా కార్మికుడి కోసము ఈ ఆలోచన ఉంటే, సింగరేణి సంస్థ కోసం మీకు ఆలోచన ఉంటే, సింగరేణి కార్మికుడి కోసం మీ ఆలోచన ఉంటే రిటైర్డ్ పెన్షన్ అనేది మీరు పెంచి తీరాలని చెప్పి వారికి మళ్ళొకసారి ఇక్కడికి వెళ్ళి సవాల్ విసురుతున్నా.